జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే రష్యాకి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ రష్యన్ నేవీ షిప్స్, దాంట్లో ఈవెన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ కూడా ఉంది. ఇవి క్యూబాకి చేరుకున్నాయి. క్యూబా గురించి మనకు తెలిసిందే, క్యూబన్ రెవల్యూషన్ గురించి మాట్లాడతారు. అండ్ సౌత్ అమెరికాలో ఎట్లాంటి అంటే కోల్డ్ వార్ పీరియడ్ లో కూడా సోవియట్ యూనియన్ కి అలైగా ఉన్నటువంటి క్యూబాని మళ్ళీ ఒక రైజ్ చేసే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఆల్రెడీ పెంటగన్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. వి ఆఫ్ కోర్స్ టేక్ ఇట్ సీరియస్లీ, బట్ దీస్ ఎక్సర్సైజెస్ డోంట్ పోజ్ ఎ థ్రెట్ టు ద యునైటెడ్ స్టేట్స్ అని పెంటగన్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది. సో బేసికల్లీ క్యూబాకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ రావడము, లేకపోతే నావీ షిప్స్ రావడము, ఇది కేవలం రెండు దేశాల మధ్య ఒక ఏదో డ్రిల్స్ చేయడానికి దానికి సంబంధించిన అంశంగానే చూడాలా, లేకపోతే సీరియస్ థ్రెట్ ఏవైనా రష్యా ఇవ్వాలని అనుకుంటోందా? అంటే గత వారం 10 రోజుల క్రితం అమెరికా కావచ్చు, అలాగే నేటో కావచ్చు, యుక్రెయిన్కి పర్మిషన్ ఇచ్చాయి. వాళ్లకు వీళ్ళు సరఫరా చేస్తున్నటువంటి మందు సామాగ్రి ఏదైతే ఉందో, మిసైల్స్ కావచ్చు, షెల్స్ కావచ్చు, ఇతరత్ర ఏమి ఎక్విప్మెంట్ ఉన్నాయో, ఇవి రష్యా భూమి లోపల దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అంతవరకు ఈ ఆయుధాలతోటి రష్యా లోపల దాడి చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఓన్లీ యుక్రెయిన్ భాగంలో డాన్బాస్ లాంటి ప్రాంతంలోనో లేదా కర్కీవ్లోనో ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధం చేయొచ్చు, కానీ రష్యా లోపలికి వెళ్ళి యుద్ధం చేసే పర్మిషన్ వాళ్ళకి లేకుండా ఉండింది. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇస్తే కనుక దాని యొక్క రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది అని వ్లాడిమిర్ పుటిన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగే కాదు, ఇప్పుడు ఈ షిప్పులు క్యూబాకు పంపించడం కూడా దానికి సంకేతమే. మీరు మా దేశం మీద దాడి చేసి మాకు నష్టం కలిగించే దిశగా మీరు యుక్రెయిన్ వాడుకుంటే మేము కూడా మీ పెరట్లోకి వచ్చి మేము ఏమైనా చేయగలము అని ఒక చిన్న సంకేతం ఇవ్వడానికి వెళ్ళారు. సరే, ఈ 3-4 షిప్లు సబ్మెరీన్లు ఏవైతే వెళ్ళాయో, ఇది అమెరికా మీద పెద్ద దాడి చేసి అమెరికాకి నష్టం కలిగించగలదని సరే వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ అంత దగ్గర దాకా వచ్చి ఒక 150 కిలోమీటర్ల దూరం దాకా అమెరికన్ కోస్ట్కి దగ్గర దాకా వచ్చి అక్కడ పార్క్ చేస్తే కనుక డెఫినెట్గా ఒక విధమైనటువంటి టఫ్ మెసేజ్ రష్యా అమెరికాకు పంపించింది. మా జోలికి రాకండి, మా జోలికి వస్తే మేము మీ దగ్గర వచ్చి మేము చేసే శక్తి మా దగ్గర ఉన్నది. అట్లాంటిక్ ఓషన్లో వీళ్ళు డ్రిల్ చేశారు, ప్రెసిషన్ అటాక్స్ చేసి చూపించారు. అంటే మా సబ్మరీన్ నుంచి కావచ్చు, లేదా ఈ ఫ్రిగేట్ నుంచి కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అని టెస్ట్ చేశారు. ఎక్కడ అమెరికాకి దగ్గరగా అట్లాంటిక్ ఓషన్లో చేశారు. సరే, పెసిఫిక్ ఓషన్లో వీళ్ళిద్దరికీ కూడా సరిహద్దులు ఉన్నాయి. అలాస్కాకి సైబీరియాకి మధ్యలో చిన్న నీటి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అది తీసేస్తే కానీ వాళ్ళిద్దరు సరిహద్దుల దగ్గర పెసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. కానీ అట్లాంటిక్ ఓషన్లో వచ్చి వీళ్ళు ఈ చర్యలు చేయడం అనేది ఒక టఫ్ మెసేజ్ పంపించారు అమెరికాకి. అమెరికా కూడా తెలుసు దీని కనుక ఇంకా ఎస్కలేట్ చేసి యుక్రెయిన్ వాడుకొని రష్యన్ మెయిన్ భూభాగంలో వీళ్ళు కనుక అటాక్స్ చేయిస్తే కనుక రష్యా కూడా అదే తీవ్ర స్థాయిలో బహుశా వాళ్ళు కూడా ప్రతిక్రియ ఉంటుంది అనే దానికి ఒక వార్నింగ్ ఇది. చూద్దాం మరి అమెరికా పిచ్చి చర్యలు చేస్తూ యుక్రెయిన్ ఇప్పుడు కూడా ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటే కనుక మరి శాంతి లేకుండా ఉన్న ప్రాంతాల్లో అక్కడంతా అస్థిరత తీసుకొస్తే వాళ్ళ బ్యాక్యార్డ్లోనే ఏదో గొడవలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇదే సమయంలో కెనడాకు సంబంధించిన ఒక షిప్ అదే హవానాలో వచ్చి ల్యాండ్ అయింది. వీళ్ళు కూడా వీళ్ళ సబ్మెరీన్ ఒకటి, అమెరికన్ సబ్మెరీన్ కూడా గౌంటానమో బేలో వచ్చి పార్క్ చేశారు. గౌంటానమో బే క్యూబా ఐలాండ్లోనే చివరగా ఉంటుంది, అది అమెరికా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అమెరికా కూడా ఏదో కౌంటర్ మెజర్ చేసింది, కానీ యుద్ధం అంటూ రాదు తప్పకుండా. ఒకరినొకరు బెదిరించుకునే దిశగా ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాం దీంట్లో మరి తాటాకు చప్పుడులేనా, లేకపోతే నిజంగా దీంట్లో వీళ్ళు చేస్తున్న చర్యల వల్ల ఏదో ఒక దేశం భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయో వేచి చూద్దాం. రైట్, ఇంకొక చిన్న అంశాలు కూడా ఉన్నాయి సార్. రష్యా అధినేత పుతిన్ కూతుళ్ళు ఇద్దరు కూడా సెయింట్ పీటర్స్బర్గ్ లో దర్శనమిచ్చారు. ఒక బహిరంగ వేదిక పైన వారు మాట్లాడడము, ఒక ప్యానల్ డిస్కషన్ లో పాల్గొనడము జరిగింది. సో బేసికల్లీ ఎప్పుడు కూడా ఇప్పటికే పుతిన్ పైన ఏ దేశంలో ఆ దేశంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు వారెంట్స్ ఇష్యూ చేసుకొని కూర్చున్నారు. అండ్ యునైటెడ్ నేషన్స్ కూడా అటువంటి పరిస్థితులు ఉంది. అట్లాంటప్పుడు పుతిన్ తన కూతుళ్ళని బహిరంగ వేదికలపైకి తీసుకొస్తున్న సందర్భం ఎందుకు కనబడుతుంది అంటారు? అండ్ ఇది సాధారణ విషయంగానే చూడాలా, ఇందులో పెద్ద అంత ఉత్సుకత కూడా ఏమీ లేదు అనుకోవచ్చా అనేది ఒక విషయం. అండ్ ఇంకొక వైపు యూరోకి సంబంధించి రష్యా ఇప్పుడు డాలర్ యూరో ఎక్స్చేంజ్ ని నిలిపివేస్తూ
వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు అంశాల గురించి సింపుల్ గా మీరు అనలైజ్ చేస్తారా ప్లీజ్? క్రిస్పీ. వ్లాడిమిర్ పుటిన్ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాల్ని పబ్లిక్ ఎప్పుడు ఆయన డిస్కస్ చేయరు. వాళ్ళ కవరేజ్ ఉండదు. ఎస్పెషలీ ఆయన పిల్లలు ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు పబ్లిక్గా రావడము, ఆయన ఈసారి గత 2 నెలల క్రితం ఆయన ఎన్నికైనప్పుడు ఆయన్ని సమర్థిస్తూ వాళ్ళ పెద్దమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఇదే పంథాలో షీ జిన్పింగ్ కూడా తన భార్యను సెంట్రల్ మిలిటరీ కమాండ్ అడ్వైజర్గా పెట్టడము, అక్కడ కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం అనే పరిస్థితులు అక్కడ కూడా మనం చూస్తాం. ఈ అధినేతలు ఎవరైతే ఉంటారో, డిక్టేటర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతారు. వాళ్ళకు అతి సన్నిహితులైన వాళ్ళని కూడా వాళ్ళు నమ్మకుండా జైల్లో పెట్టడం, చంపించడం ఇటువంటివన్నీ మనం చూసాం. సొంత బాబాయిని చంపించాడు కిమ్ జాంగ్ ఉన్. అలాగే మనకు డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, మనకు ఫారెన్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు మాయమైపోయారు చైనాలో. ఈ రోజు దాకా వాళ్ళు ఏమయ్యారో తెలియదు. లీ షాంగ్ఫో కావచ్చు, వీళ్ళందరూ మాయమైపోయారు. వాళ్ళు బతికే ఉన్నారా చనిపోయారా మనకు తెలియదు. లీ కిచియాంగ్ కూడా ఆయన పదవి విరమణ చేసిన కొద్ది రోజులనే కోట్ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి వాళ్ళ కుటుంబాన్నే వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. వ్లాడిమిర్ పుటిన్ అదే పరిస్థితి, షీ జిన్పింగ్ అదే పరిస్థితి. నియంతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు వదులుకోలేరు. అల్టిమేట్గా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పవర్కి వాళ్ళ తర్వాత వారసులుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది చిన్న స్టెప్పే. వాళ్ళు ఏదో పబ్లిక్ ఏదో స్పీచ్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏమైనా కీలకమైనటువంటి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా, లేదా వాళ్ళు జనరల్ పబ్లిక్ లాగానే వాళ్ళు ఉంటారా అన్నది మనం చూడాలి రాబోయే రోజుల్లో. మరి ఈ పరిణామాలు ఎటు వెళ్తాయో. బట్ జనరల్గా మనం చరిత్ర చూస్తే మాత్రం నియంతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నుంచే ఎవరో వాళ్ళని రీప్లేస్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అదే దిశగా దీన్ని కూడా మనం కొంత భావించవలసి వస్తుంది. డాలర్ యూరో ఎక్స్చేంజ్ ని ఆపడానికి గురించి చెప్పండి. డాలర్ యూరో ఎక్స్చేంజ్ కంటే రష్యా ఏం చేసిందంటే డాలరు యూరో ఈ రెండింటిని కూడాను రష్యన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయకూడదని బ్యాన్ చేశారు వాళ్ళు. సరే, ప్రైవేట్ కంపెనీలు కానీ వ్యక్తులు కానీ డాలర్లలో వాళ్ళ బ్యాంకులో ఉంచుకుంటే కానీ అది ఉంచుకోవచ్చు, అది వ్యక్తిగతమైన విషయం. కానీ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు అన్నీ కూడాను కంప్లీట్గా ఈ ట్రేడింగ్ని బ్యాన్ చేశారు. దీనివల్ల మనం చూసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం కావచ్చు, రష్యా తీసుకునే నిర్ణయం కావచ్చు, క్రమేపీ చాలా దేశాలు డాలర్ నుంచి దూరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రష్యాకు వాళ్ళ మీద అడిషనల్ ఆంక్షలు వేసినప్పుడు వాళ్ళు కూడా రిటాలియేట్ అవ్వాలి, కూడా రిటాలియేట్ అయ్యారు. అది పరిస్థితి అక్కడ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.